హాయ్ హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఇక వార్డుల విభజన జరిగింది. జిహెచ్ఎంసీ పరిధి 300 వార్డులకైతే పెరిగింది. ఇక ఈ నేపథ్యంలో త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నటువంటి మాట వినిపిస్తోంది. గతంలో ఘనాపాటిగా కార్పొరేట్ సీట్లను గెలిచినటువంటి బీజేపీ ఈసారి మేయర్ పీఠం మీదనే కన్నేసిందన్నటువంటి మాట వినిపిస్తోంది. బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా భిన్నంగా ఉన్నట్టయితే కనిపిస్తోంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు. అన్న నమస్తే. నమస్తే అండి. సో బీజేపీ పార్టీ నేతల మాటలకి పనితీరుకు గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీకి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం చూసిండే బీజేపీ గతం కంటే కూడా ఇంకా పాతాళానికి పడిపోతుంది అన్నటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ దానికి నిదర్శనం అని కూడా చెప్పాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల డిపాజిట్ కూడా రాని స్థితిలో, ఎందుకంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ మేయర్ పీఠం కొడతదా అన్నటువంటి గత ఎలక్షన్స్ ఉండే. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ బైపోల్లో డిపాజిట్ కూడా రాలేదు. నగరం మీద పట్టుండేటువంటి బీజేపీ డిపాజిట్ కోల్పోయినటువంటి వేళ రేపు 2 నెలల్లో రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి బీజేపీ పరిస్థితి ఏందని అనుకోవచ్చు. ముందుగా జిందగీ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరన్నట్లు గతంతో పోలిస్తే మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మా సర్పంచుల సంఖ్య అనేటువంటిది పెరిగింది. చాలామంది అక్కడ ఇప్పుడున్నటువంటి ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా, ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు మాత్రమే ఆధారం. గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వంతోన ఎట్లాగో నిధులు లేవని సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. కాబట్టి కేంద్రమే దిక్కనే ఉద్దేశంతోనో ఒక లెక్కన ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు మీరు అన్నట్లు జూబ్లీహిల్స్లో ఓడిపోయారు, జూబ్లీహిల్స్లో డిపాజిట్లు కూడా రాలేమంటున్నాం. ప్రతి ఎలక్షన్కు తేడా అనేటువంటిది ఉంటుంది. జూబ్లీహిల్స్లో నిజంగానే అవి రాజ్యాంగబద్ధంగా జరిగాయా, రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగాయా, 200 బూతులలో 200 మంది ఏ విధంగా పనిచేశారు, 10 బూతులకు కలిపి ఒక మంత్రిని, 10 బూతులకు కలిపి ఒక ఎమ్మెల్యేని, 20 బూతులకు కలిపి ఒక మంత్రిని, 30 బూతులకు కలిపి ఒక మంత్రిని కలిపి మొత్తం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్న ప్రతి వ్యక్తి అక్కడ పనిచేయడం జరిగింది. బీజేపీ కంటే వాళ్ళు చురుకుగా పనిచేశారు, చురుకుగా డబ్బులు వంచారు. సరే ఈ మాట ఎందుకంటే చురుకుగా డబ్బులు వంచారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎక్కడెక్కడైతే గెలుస్తుందో అక్కడ ఈవీఎం మ్యానిపులేషన్ అనేటువంటి మాట చెప్తారు. ఇక్కడ మీరు ఓడిపోయిన కాబట్టి మీరు వాళ్ళ మ్యానిపులేషన్ అనేటువంటి మాట వాస్తవం. కానీ నిజంగా గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు చెప్పండి. గ్రౌండ్ రియాలిటీ నేను అదే చెప్తున్నా. గ్రౌండ్ రియాలిటీలో ఇంతకు ముందుకు ఉన్నటువంటి సర్పంచుల సంఖ్య కంటే, అంటే పల్లెటూర్లలో బీజేపీ అనేటువంటిది తక్కువగా ఉంటుంది అనేటువంటిది అందరూ ఊహిస్తున్నటువంటి వ్యవస్థ. వాస్తవానికి కూడా అది ఉంటుంది. ఎంతో కొంత సిటీ నుంచి దూరంగా ఉన్నటువంటి పల్లెటూర్లలో ఉంది అనేటువంటిది, తక్కువగా ఉంది అనేటువంటిది, ప్రభావం తక్కువగా ఉంటుంది బీజేపీకి సంబంధించి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయము. నేను కూడా దాన్ని ఒప్పుకుంటాను. కానీ మొన్న దాదాపుగా ఇంతకు ముందు కంటే తక్కువగా ఉందని చెప్పారు. ప్రభావం ఎక్కువగా ఉందని నేను అంటున్నాను. దాదాపుగా 700 మంది సర్పంచులు గెలిచారు. అంతకన్నా ముందు అంతమంది సర్పంచులు లేరు బీజేపీకి. మొన్న 10,000 మంది వార్డు మెంబర్ల దాకా గెలిచారు. అంటే ఈ యొక్క సంఖ్య అనేటువంటిది ఏ విధంగా పెరిగిందంటే బూత్ స్థాయిలో బీజేపీ అనేటువంటిది పటిష్టం అనేటువంటిది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడితే ఇక్కడ వ్యక్తులందరూ 300 డివిజన్లలో చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. సో ఈ జిహెచ్ఎంసీ ఆన్సర్కి వెళ్ళే ముందు కూడా ఈ సర్పంచ్ల మీదనే ఇంకో క్వశ్చన్ కూడా, అధికార కాంగ్రెస్ కానీ లేదంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ అని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కాంగ్రెస్ మద్దతుదారుల నుంచి లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇక్కడ టికెట్ ఆశించి రాని వాళ్ళే బీజేపీ తరపున, అంటే బీజేపీ మద్దతుతో పోటీ చేసి గెలిచిండ్రనేటువంటిది వాళ్ళ, అంతే తప్ప బీజేపీకి బలం ఉందన్నటువంటి మాట డొల్లతనం అనేటువంటిది బయట వినిపిస్తున్నటువంటి మాట. నిజంగా అది వాళ్ళ చెప్తున్నటువంటి విమర్శనా, బలం అంతేనా? ఇప్పుడు మీరు ఇంతకుముందుకు అన్నట్లే మేము ఓడిపోతేనేమో ఈవీఎంలు పనిచేయలేవు, మేము గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం గెలిచింది, ఈవీఎంలు పనిచేసినాయి. ఇప్పుడు వాళ్ళు ఇంత బలంగా ఉన్నా, నేను ఇన్ని ఇస్తున్నా, ఇంతమందికి ఇస్తున్నా, ఓకే, రాజకీయంలో వానికి వీనికి అనేటువంటి తాకట్లు ఉంటాయి. వాడు ఇక్కడ వచ్చినా, వాడు ఎక్కడ పోయినా, పార్టీలు మారినా నయం, వాడు గెలవకన్నా ముందే పార్టీ మారి గెలిస్తే గెలిచి ఉండొచ్చు, మేము సపోర్ట్ చేస్తే చేసి ఉండొచ్చు కూడా. కొన్ని దగ్గర కాంగ్రెస్కి అనేటువంటిది సపోర్ట్ చేసినా కూడా గెలవదు. 800
ఒక పల్లెటూరు పక్కన మా ఊరు ఉంటుంది, మా ఊరు పక్కన మహబూబ్ నగర్లో ఒక మారుమూల పల్లెటూరులో బీజేపీకి కాంగ్రెస్కి టీఆర్ఎస్కు పోటీ పెట్టి ఎంతమంది అందులో ఉన్నారంటే 800 మంది, 860 ఓట్లు మాత్రమే ఉన్నాయి. చాలా పల్లెటూరు 860 ఓట్లు ఉన్నాయి. ఆ 860 ఓట్లల్లో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఓ మారుమూల గ్రామంలో గెలిచిండు. ఆనందం అనిపించింది అక్కడ. ఎందుకంటే జనాలు తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా మారుతున్నారు. ఇంతకు ముందు ఎట్లుంటా అంటే పెద్ద మనుషులు చెప్తే పిల్లలు వినేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలకు అవగాహన వచ్చింది. కాంగ్రెస్ వల్ల మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ జరుగుతున్నటువంటి ఈ నష్టాన్ని పిల్లలు ఇంట్లో వివరించగలుగుతున్నారు. చదువుకున్న వాళ్ళ సంఖ్య పల్లెటూళ్ళలో కూడా పెరిగింది. వాళ్ళ ప్రభావం అనేటువంటిది ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీలో చదువుకున్న వాళ్ళ ప్రభావం ఉంటుంది, ఆలోచన పరుల ప్రభావం ఉంటుంది, ఇంటలెక్చువల్స్ ఉంటారు, తెలివిపరులు ఉంటారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో బీజేపీ అత్యధికమైన సీట్లను సాధించడానికి అవకాశం ఉంది. 100% సాధిస్తారు. మీరు అన్నట్టు కూడా జనాల్లో మార్పు వస్తుంది. జనాలు బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, కానీ బీజేపీ నేతల్లో మాత్రం ఆ మార్పు రావట్లేదు. బీజేపీ నేతలకు తెలంగాణలో అధికారంలోకి రావాలన్న యాస అయితే లేదు. దాని ఫలితమే ఈ మధ్య ప్రధాని మోదీ గారు బీజేపీ నేతలకు తలంటేసిండ్రు. చివరికి ఓవైసీని చూసి నేర్చుకోండి, ఓవైసీ సోషల్ మీడియాని చూసి నేర్చుకోండి, లేదంటే ఏపీలో జగన్ సోషల్ మీడియాని చూసి నేర్చుకోండి, వాళ్ళ పనితీరుని చూసి నేర్చుకోండి అని తలంటు వేసిండన్నటువంటి మాటలు మనం విన్నటువంటి నేపథ్యం. సోషల్ మీడియా అంటే ఖచ్చితంగా డబ్బులతో కూడుకునే వ్యవహారం. మా నాయకులతో ఎంతో కొంత డబ్బులు తక్కువగా ఉండొచ్చు. అడ్డంగా సంపాదించుకునేటువంటి బుద్ధులు బీజేపీ నాయకులకు ఉండవు. వాస్తవంగా ఏది పడితే అది దొబ్బేసి, ఏది పడితే అది అక్రమాలు చేసి డబ్బులు సంపాదించుకునే వ్యవస్థ లేదు. ఏం పని చేసినా దేశం కోసం పనిచేయాలి, ఏం పని చేసినా జనాల కోసం పనిచేయాలి, జనాల బాగు కోసం పనిచేయాలి. అది మీరు అన్నట్లు ఎంతో కొంత వెనుకబడి ఉన్నారు. ఇక్కడ అనేటువంటిది నాయకులు వెనుకబడి ఉండొచ్చు, కానీ కార్యకర్తలు ఎప్పుడు వెనుకబడి ఉన్నారు. సొంతంగా ఒక్క పైసా ఎవ్వడు ఇయ్యకపోయినా కూడా, కేవలం ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకపోయినా, సోషల్ మీడియా పైన ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకపోయినా కూడా సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఈ దానికి సంబంధించి అంటే కేవలం నియమంతో అంటే డబ్బుల పరంగా ఆశపడకుండా వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటూ బీజేపీని ఎత్తుకొని భుజాలపైన ఎత్తుకొని ఉండేటువంటి కార్యకర్తలు కోకొల్లలుగా నా ప్రశ్న అదే. అంటే బీజేపీ కార్యకర్తలకు చిత్తశుద్ధి ఉంది, బీజేపీ కార్యకర్తలు జెండా ఎగరాలని చూసుకుంటున్నారు, కానీ నాయకులకు ఆ ధ్యాస ఆశ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఇప్పుడు ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గంలో నా అభివృద్ధి చేయాలి, నా కార్యకర్తలను అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా ఏ ఒక్క చిన్న పోస్ట్ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే ఆ పోస్టుకు తగ్గట్లు నేను పనులు చేస్తే నాకు జనాల్లో గుర్తింపు వస్తుంది, నేను ఉన్నటువంటి దానికి నాకు ఇంత న్యాయం జరుగుతుంది, నాకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోగలుగుతాను ప్రతి వ్యక్తి ఆలోచిస్తారు. 100% అండి. అదే ధ్యాసలో ఉంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ స్థాయిలో పనిచేస్తారు. ప్రతి ఒక్కరు పనిచేస్తున్నాడు అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ రోజు నేను ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడడం కాదు, ఒక్కసారి ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాంట్లోని ఆ పోస్టులను చూస్తే, ఆ గ్రూప్లను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎంపీ మా మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి ఎంపీ డికే అరుణ గారు ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. తను హైదరాబాద్లో ఇల్లున్న గుణంగా మహబూబ్ నగర్లో తన క్యాంప్ ఆఫీస్లో ఉంటూ ప్రతిరోజు మినిమం వారంలో కనీసం 4 నుంచి 5 రోజులు అక్కడే ఉండి కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కేంద్రం నుంచి వచ్చిన ఫండ్తోనే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా తన నియోజకవర్గంలో తన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు శిలాఫలకాలు వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ చేస్తూ అక్కడే ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలుసు. ప్రతిరోజు నేను ఆ గ్రూప్లలో ఉంటాను కాబట్టి నాకు తెలుసు. మీరు అన్నట్లు సోషల్ మీడియాలో వెనుకబడి ఉన్నారని మీరు అంటున్నారు కదా, ఎంతో కొంత వెనుకబడి ఉన్నారు కాబట్టి అవి మీ దాకా చేరట్లేదు అంతే. వాళ్ళు మీ దాకా చేరనంత మాత్రం వాళ్ళు పని చేయనట్లా, ఖచ్చితంగా వాళ్ళు పని చేస్తున్నారు. ఎవరి నియోజకవర్గంలో ఏ వ్యక్తికైనా, ఏ రాజకీయ నాయకునికైనా వాళ్ళ స్థాయిలో తన చుట్టూ ఉన్న జనాలకు, తనకు ఓట్లేసిన జనాలకు ఎంతో కొంత న్యాయం చేయాలి, బాగు చేయాలనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరు. మూడోసారి కేంద్రంలో పాలిస్తున్నటువంటి పార్టీ నేతలకి పైసలు లేవని, లేదనుకుంటే వెనకబాటుతనంతో ఆర్థికంగా ఉన్నారనేటువంటి మాట నమ్మొచ్చంట. వెనకబాటుతనం ఒకటి ఏంటంటే కేంద్రం
అధికారంలో ఉన్నంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజు అధికారంలోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒక సర్పంచ్ వార్డు మెంబర్ గెలిచినప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ఇద్దరికి ఈ రోజు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండొచ్చు. నేనేమంటే కార్యకర్తల గురించి మాట్లాడుతున్నా. కార్యకర్తలకు వాళ్ళు సొంత పనులు చేసుకుంటూ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు బీజేపీ కండువాన్ని భుజాన వేసుకొని వాళ్ళ సద్దులు వాళ్ళు కట్టుకొచ్చుకొని తిని కార్యక్రమాలకు అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. ఈ రోజుకి మనం చూస్తున్నాం. ఏ రోజు ఒక బిర్యానీ ఇచ్చి ఒక బీర్సీస్ ఇచ్చి నీవు రారాబాయ్ అంటే ఎవరు రాలేరు. వాళ్ళంతకు వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకొని ఆ యొక్క పోస్టర్లు అతికించి ఆ యొక్క పోస్టులు కట్టి నాయకత్వం బీజేపీ రాష్ట్ర నాయకత్వం అవి ఇచ్చే సిచ్యువేషన్లో లేదు. కార్యకర్తలే సొంత డబ్బులతో అవి చేయాల్సిన పరిస్థితి ఉంది. కార్యకర్త అనేటోడు పార్టీ కోసం పనిచేస్తాడు. నాయకుడు అంటాడు పార్టీ కోసం పనిచేస్తాడు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి జనాల కోసం పనిచేయాలి. ఖచ్చితంగా కార్యకర్త తన స్వార్థం లేకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఎక్కడన్నా ఉన్నారంటే బీజేపీ పార్టీలో మాత్రమే కార్యకర్తలు ఉన్నారు. ఆ బీజేపీ పార్టీలో డబ్బులు వచ్చినా రాకపోయినా ఎవడిచ్చినా ఇవ్వకపోయినా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తన సొంత పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ పార్టీ కోసం పనిచేయాలనేటువంటి చిత్తశుద్ధి కేవలం బీజేపీ కార్యకర్తల్లో మాత్రమే కనిపిస్తుంది. అటువంటి కార్యక్రమాలు అటువంటి కార్యకర్తలను పెంచి పోషించడానికి కొద్దిగా టైం పట్టొచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రతి మాటలో కూడా మా కార్యకర్తలు స్ట్రాంగ్ ఉన్నారు, మా కార్యకర్తలు పని చేస్తారు, మా కార్యకర్తలు టిఫిన్ బాక్సులు తీసుకుంటారు అన్నారు. కానీ వాళ్ళని యూనిటీ వాళ్ళని ఏకీకృతం చేసేటువంటి నాయకత్వం గురించి మీరు మాట్లాడతలేదు. నాయకులు ఏకీకృతం చేయకపోతే కార్యక్రమాలే జరిగాయి కదండి. ఇప్పుడు నాయకులు ఏకీకృతం కాకపోతే చేసేటువంటి కార్యక్రమాలు ఎండగట్టేటువంటి కార్యక్రమాలు జరిగాయి కదా. వాళ్ళ నియోజకవర్గాల వాళ్ళ పనులు చేస్తున్నారని చెప్తున్నాను. వాళ్ళ పనులు చేసేటువంటి పనులు మీ దాకా చేరట్లేవు. అందుకే ఇటువంటి అపవాదులు వస్తున్నాయని చెప్తున్నాను నేను. ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళ పనులు చేసుకుంటున్నప్పుడు సోషల్ మీడియా కొద్దిగా వీక్గా ఉంది కాబట్టి నీకు కనిపిస్తలేదని చెప్తాను. నువ్వు ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఆదిలాబాద్లో జరిగేటువంటి ఎంపీ నిధులతో జరిగేటువంటి పనులు నాకు కనిపిస్తలేమంటే నేనేం చేస్తాను మరి దానికి. మా సోషల్ మీడియా అనేది కొద్దిగా వీక్గా ఉందనేటువంటిది వాస్తవం. మేము డబ్బులు పెట్టుకొని కిరాయి మనసులో పెట్టుకొని సోషల్ మీడియా నడపట్లేదు కాబట్టి మాకు ప్రాబ్లం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కేంద్రం గుర్తించింది. కేంద్ర నాయకత్వం గుర్తించి ఆ విషయాలు చెప్పిండొచ్చు. మీరు అన్నట్లు నేను ఇనలేదు, మీరు ఇనలేరు. ఎవరో చెప్పిందని నీవు నాకు చెప్తున్నావు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ డబ్బులు పెట్టుకోకుండా కూడా మా కార్యక్రమాలు అనేటువంటి మేము చేసుకుంటాం. మా కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉన్నారు. బూత్ స్థాయిలో కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉన్నారు. బూత్ స్థాయిలో కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉంటే నాయకులు కూడా స్ట్రాంగ్గా ఉన్నట్లే. ఆ బూత్ స్థాయిలో కార్యకర్తలు నిలబెట్టే కార్యక్రమంలోనే మా నాయకులు ఉన్నారని చెప్తున్నాను నేను. సో కమింగ్ టు ఈ జిహెచ్ఎంసీ అనేటువంటిది, ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్లయినా సరే జిహెచ్ఎంసీ కొడతామన్న కాన్ఫిడెన్స్ తోటి అయితే ఉంది. ఇక 300 డివిజన్లు చేసింది. 300 డివిజన్లో బీజేపీకి నిజంగా మరి అభ్యర్థులన్నా దొరుకుతారా? 300 డివిజన్లో బీజేపీకి అభ్యర్థులు దొరకరని మీరు ఎందుకు అనుకుంటున్నాను? పోటీ ఎక్కువై ఏం చేయాలని అర్థం కాక మా రామచంద్రరావు గారు తలపట్టుకుంటాను నేను అనుకుంటున్నాను. ఏదైనా నియోజకవర్గంలో అది ఏదైనా డివిజన్లో ఖచ్చితంగా పోటీ చేయడానికి 2-3 సిద్ధంగా ఉంటారు. ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి ఎవరు పార్టీ కోసం పనిచేశారు కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం వాళ్ళకు టికెట్లు కేటాయిస్తారు. మీరు అన్నట్లు లేరు అని మీరు అంటున్నారు కదా. లేరు అన్నప్పుడు పోయినసారి 150 డివిజన్లలో ఈ ముస్లింకి సంబంధించినటువంటి డివిజన్లు తప్ప ప్రతి దగ్గర మా యొక్క డివిజన్లలో క్యాండిడేట్లు నిలబడ్డారు. దాదాపుగా 48 మంది అనుకుంటా, 48 మంది గెలిచారు. ఇప్పుడు కూడా 300 డివిజన్లలో కూడా ఖచ్చితంగా 150 పైచిలకు డివిజన్లలో మా బీజేపీ పార్టీ. మీరు అన్నమాట ఒక మాట వాస్తవం. ఎందుకంటే మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తలబట్టుకున్నారు. అందరినీ ఎట్లా సఖ్యత చేయించాలా, అందట్లా ఎట్లా ఐక్యత చేయించాలా అనేటువంటి ఏంటంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక అన్నదమ్ములు, 2 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు, 4 ఒక 5 మంది అన్నదమ్ములు ఉంటేనే వాళ్ళలో సఖ్యత అనేటువంటిది కుదరదు. ఒకే తల్లికి పుట్టి ఒకే తండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ముల మధ్యనే సఖ్యత అనేటువంటిది ఉండదు. దేశంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లా నుంచి వచ్చిండ్రు, ఏ నియోజకవర్గం నుంచి వచ్చిండ్రు, ఏ కార్యక్రమం నుంచి వచ్చిండ్రు, ఏ కుటుంబం నుంచి వచ్చిండ్రు, ఏ కులం నుంచి వచ్చిండ్రు, ఏ మతం నుంచి వచ్చిండ్రు, ఏ రంగు నుంచి వచ్చిండ్రు, యా ఎత్తు నుంచి వచ్చింది, యా పొడుగు నుంచి ఉన్నాడు, ఆయనకు డబ్బులు ఉన్నాయా లేవా, ప్రతి ఒక్క కార్యకర్తలు అయితే ప్రతి ఒక్క పార్టీలో ఉంటారు కదా. వీళ్ళందరూ ఒకే విధంగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందా? మనకు ఉన్నటువంటి 5 ఏళ్ళే సరిగ్గా లేవు. 5 ఏళ్ళే 5 రకాలుగా ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక లక్ష్యం కోసం మాత్రం పనిచేయగలుగుతారు, ఒక ధర్మం కోసం మాత్రం పనిచేయగలుగుతారు. వాళ్ళందరినీ ఏకతాటిపైకి ఎప్పుడు వస్తారంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరిచి ఆ లక్ష్యాన్ని చూపించినప్పుడు వాళ్ళందరూ ఏకతాటిపైన ఉన్నారు అని కనిపిస్తుంది. కానీ వాళ్ళు ప్రతిసారి కనిపించినప్పుడల్లా ఏకతాటిపైన కనిపించాలి నాకంటే అది మూర్ఖత్వం. మళ్ళీ మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఒక దానిపైన స్టాండ్ పైన నిలబడి మనం గెలవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూర్చోబెడతారు, మాట్లాడతారు. నీకు కాదు మాధవరెడ్డికి ఇవ్వండి, మాధవరెడ్డికి కాదు రాజుకి ఇవ్వండి, ఎవరికొవరు చెప్తారు. వాళ్ళందరూ కలిసి పార్టీ కోసం పనిచేస్తారు. ఉండొచ్చు
వాళ్ళకు మధ్యలో పోటీ ఉంటుంది. ప్రతి కార్యకర్తకు పోటీ చేయాలనే అవకాశం ఉంటుంది, పోటీ చేయాలనే ఆలోచన ఉంటుంది, గెలవాలనే ఆలోచన ఉంటుంది, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ అందరూ ఒకేసారి పోటీ చేసే అవకాశం రాదు కదా. ఖచ్చితంగా వాళ్ళల్లో వాళ్ళ సఖ్యత కుదురుస్తారు. దానికోసమే ఈ నాయకులు ఉన్నారు, వాళ్ళు కుదురుస్తారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 150 పైచులకు ఖచ్చితంగా గెలుస్తుంది. సరే, గెలిచే మాట పక్కన పెడదాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 2 నెలల 3 నెలల రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని నిలబెట్టాలన్నా, పార్టీ జెండా ఇక మేయర్ పీఠం మీద కూర్చోబెట్టాలనుకున్నా సరే రామచంద్రరావు నాయకత్వం అనేటువంటిది సరైందంటారా, లేదంటే ఆయన తీసుకెళ్ళగలుగుతాడంటారా ముందుకి? రామచంద్రరావు ఒక్కరే ఇప్పుడు ఈ రోజు అధ్యక్షుడిగా రామచంద్రరావు కనిపించిన రామచంద్రరావు గారి వెనకాల 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ మీకు కనిపించరు. రామచంద్రరావు గారు ఒక్కరే అధ్యక్షుడు. ఓకే, అధ్యక్షుడు 10 మందికి 20 మందికి అయితే తీయలేరు కదా. ఈయన ఒక్కరిని అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఈ యొక్క రామచంద్రరావు గారు కూడా కింది స్థాయిలో ఒక కార్యకర్తగా ఏబీవీపీ నుంచి బీజేపీలోకి వచ్చి బీజేపీ కార్యకర్త, కింది స్థాయి కార్యకర్తగా మూలాల్లో నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడ ఏ పని చేయాలి, ఏ వ్యక్తిని ఏ విధంగా నచ్చజెప్పాలి, ఏ వ్యక్తికి ఏ విధంగా, ఏ కార్యకర్తతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ నాయకుని ఏ విధంగా బుజ్జగింపులు చేయాలి, ఏ నాయకునితో ఏ విధంగా పని చేయించుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు ఆయన ఫైర్ బ్రాండ్ కాదు, ఆయన ఆలోచన విధానం అనేటువంటిది, ఆయన మాటలు అనేటువంటిది అడ్డమైన బూతులు మాట్లాడతలేడు, బూతులు మాట్లాడితేనే లీడర్ అనే స్థాయికి దిగజారిపోయింది కాబట్టి ఆయన మీకు కనిపించట్లేదు నేను అంటున్నాను. ఆయన సౌమ్యుడే కావచ్చు, కాకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థను కార్యకర్తల స్థాయి నుంచి లీడర్ దాకా, ఎమ్మెల్సీ దాకా ఎదిగినటువంటి వ్యవస్థలో ఆయన ఉన్నాడు. అంటే ఆ వ్యవస్థలో ఒక దాదాపుగా 35 ఏళ్ళు 45 ఏళ్ళ జీవితంలో ఆయన ఎన్ని కార్యక్రమాలు చూసింటారు, ఎన్ని ఎలక్షన్స్ చూసింటారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఏకదాటిపైకి తీసుకురాగల సత్తా మా యొక్క అధ్యక్షుడు రామచంద్రరావుకు ఉంది. ఈ సత్తాతోనే ఈ యొక్క ఫైర్ బ్రాండ్ అనేటువంటిది బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో రామచంద్రరావు గారు చెప్తే కాదనకుండా ముందరికెళ్తారా? ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కాదనకుండా ముందరికెళ్తారా? ఇప్పుడు అందరూ కలిసి ఒక ఆలోచన చేసి ఆలోచన ప్రకారం ఒక లక్ష్యం వైపు అందరినీ నడిపేయాలని చూస్తారు. ఆ లక్ష్యం వైపు నడిపేయడమే నాయకుల యొక్క లక్షణం. ఆ లక్ష్యం వైపు నడిచే విధంగా చేయడమే నాయకుని యొక్క పద్ధతి. ఆ పద్ధతిలో మేము అందరం బాగున్నాము. ఈ పద్ధతి వైపు, ఒక లక్ష్యం వైపు నడిపించే దిశలో కార్యకర్తలు ఉన్నారు. ఆ లక్ష్యాన్ని గురిపెట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాబోయే ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క జెండా ఎగరేస్తామని చెప్తున్నాం. సో అధ్యక్ష పదవి వచ్చిన కొత్తలో కొంచెం హడావుడి అయితే చేసినట్టు అనిపించింది రామచంద్రరావు గారు. తర్వాత అప్పుడు ఏదో యాత్ర అది కూడా చేసినట్టున్నారు. దాదాపు 1 మంత్ నుంచి చాలా స్తబ్దుగా, అంటే బీజేపీ పార్టీ ఉందా లేదా తెలంగాణ రాష్ట్రంలో అన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నటువంటిది వాస్తవం కాదంటారా? డిసెంబర్ నెలలో ఎన్ని కార్యక్రమాలు చేసినారు అనుకుంటున్నాం మీరు ఒక్కసారి బీజేపీ తెలంగాణకు సంబంధించి ఒకసారి పేజ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఏ కార్యక్రమాలు అయినాయి, ఏమైంది, ఏం కథ అయింది. మీరు అంటున్నారు సోషల్ మీడియాలో కనిపించకపోయినంత మాత్రాన కార్యక్రమాలు జరుగుతలేవనే సిచ్యువేషన్కి వచ్చేసింది పరిస్థితి. ప్రతి కార్యక్రమం అనేటువంటిది పాల్గొంటున్నాడు, ప్రతిరోజు బిజీగా ఉంటాడు. ఇప్పుడు కూడా మార్నింగ్ 8 o'clock నుంచి దాదాపుగా నైట్ 11 o'clock వరకు తను బిజీగా ఉంటాడు. నేను చాలాసార్లు కాల్ చేసినా కూడా అదే విధమైనటువంటి రెస్పాన్స్, అంటే సార్ బిజీగా ఉన్నాడు, సార్ బిజీగా ఉన్నాడు. అంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలలో ప్రతి కార్యక్రమాన్ని బయటికి చెప్పుకోలేని కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు లోపల చేసే కార్యక్రమాలు ఉంటాయి. నిన్న కూడా ఈ యొక్క 8 మంది ఎమ్మెల్యేలతోన ఎమ్మెల్సీలతోన మీటింగ్ జరిగింది. రేపు సోమవారం నుంచి స్టార్ట్ అయ్యి, రేపు ఎల్లుండి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్న కార్యక్రమాల కోసం ఏం మాట్లాడాలనే ఉద్దేశంతో నిన్న 2-3 గంటలు కార్యక్రమాలు జరిగినాయి, 2-3 గంటలు చర్చలు జరిగినాయి. అది ఎవరికి కనిపించదు, అది లోపల జరిగే విషయం కాబట్టి ఎవరికి కనిపించదు. అంటే ప్రతి విషయాన్ని బయట చెప్పుకునేటు ఉంటాయి, ప్రతి విషయాన్ని చెప్పుకునేటు ఉంటాయి. ఖచ్చితంగా మొన్నటికి మొన్న ఒక మన ధర్నా చౌక్ దగ్గర ధర్నా జరిగింది కదా, కార్యక్రమాలు ఎందుకు చేయలేదు? అంతకన్నా ముందు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అందరూ బిజీగా ఉన్నారు. ఈ ఎలక్షన్లో ఎవరు కనిపించాలంటారు, లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఉండాలి, అక్కడ ఆ యొక్క సర్పంచ్లను గెలిపించాలి, వార్డు మెంబర్లు గెలిపించాలి అనేటువంటి బిజీలో వాళ్ళు ఉన్నారు. మొత్తం ఒక 15 నుంచి 20 రోజులు అక్కడే వెళ్ళిపోయింది. ప్రతి నియోజకవర్గంలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఖచ్చితంగా యాక్టివ్గానే ఉన్నారు. మనకు కనిపిస్తలేరు, మనకు కనిపినంత మాత్రాన యాక్టివ్గా లేరు అనడం పద్ధతి కాదు. సో మొత్తం మీద చెప్పండి, బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయన్నటువంటి వేళ బీజేపీ స్ట్రాటజీ ఏముండబోతోంది, ఎట్లా జిహెచ్ఎంసీ ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నారు? జిహెచ్ఎంసీకి వచ్చేటువంటి ఫండ్ మొత్తం కేంద్రం నుంచి వచ్చేటువంటిది. ఒక 10,000 దాటినటువంటి ఒక 10,000 దాటినటువంటి డివిజన్లో మున్సిపాలిటీలో కానీ, ఈ సిటీ కేంద్రాలకు కానీ
మన టోటల్గా వచ్చేటువంటి అమృత్ సిటీ కింద వచ్చే ఫండ్స్ కానీ గ్రాంట్స్ కానీ టోటల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివే ఉంటాయి. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ని లెక్కలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫండ్స్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. ముందుగా జనాల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఓట్లు అడిగే ప్రయత్నం చేయాలి. బీజేపీ వస్తే హైదరాబాద్లో ఏం చేస్తున్నటువంటి ఒక చేసి దాంతో ముందరికెళ్తారు ఖచ్చితంగా. బీజేపీ అనేటువంటి మేయర్ పీఠం ఎక్కితే హైదరాబాద్కు జరిగేటువంటి అభివృద్ధి గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధి పనుల గురించి చెప్తూనే ఓట్లు అడగడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ముందరికెళ్తారు మా నాయకులందరూ. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ఈసారి గట్టిగా ఓడతాం అన్నటువంటిది జిహెచ్ఎంసీని చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.